నమస్కారం. తెలుగు మొరల్ క్రానికల్స్కు ఘన స్వాగతం. అనగనగా మల్లెపల్లి అనే ఒక కుగ్రామం. ఆ ఊరు పచ్చదనానికి పెట్టింది పేరు. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల మీద ఎప్పుడూ కమ్ముకుని ఉండే తెల్లని మబ్బులు, గ్రామం గుండా గలగలా పారే సెలయేరు ఆ ప్రాంతాన్ని ఒక భూతల స్వర్గంలా మార్చేశాయి. తెల్లవారుజామున 4 గంటలకే కోడికూత వినబడగానే ఊరిలోని ప్రతి ఇంట సందడి మొదలవుతుంది. ఆడవాళ్లు వాకిళ్లలో కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తుంటే మగవారు నాగలి భుజాన వేసుకుని పొలాల బాటపడతారు. ఆ ఊరిలో శివయ్య అనే ఒక మధ్య వయస్కుడుండేవాడు. శివయ్య ముఖం మీద ఎప్పుడూ ఒక ప్రశాంతత, కళ్లలో కష్టపడే తత్వం కనిపిస్తాయి. ఆయనకు రవి అనే ఒకే ఒక్క కొడుకు. రవి 25 ఏళ్ల యువకుడు. చూడ్డానికి ఆరోగ్యంగా 6 అడుగుల ఎత్తుతో ఎంతో దృఢంగా ఉంటాడు. కాని ఆ శరీరంలో ఉండాల్సిన ఉత్సాహం మాత్రం అతనిలో అస్సలు కనిపించదు. రవికి ఉన్న అతిపెద్ద వ్యాధి వాయిదా వేయడం. ఏదైనా పని చెబితే ఇప్పుడే కదా నాన్న చెప్పావు, సాయంత్రం చేస్తాన్లే అనడం, సాయంత్రం కాగానే రేపొద్దున్నే లేచి చేసేస్తాన్లే అని తప్పించుకోవడం అతనికి అలవాటు. కాలం అనేది ఒక నదిలాంటిదని, అది ప్రవహిస్తూనే ఉంటుంది తప్ప ఎవరికోసం ఆగదని రవికి అస్సలు అర్థం కాలేదు. రవికి ప్రపంచమంతా తన చుట్టూనే తిరుగుతున్నట్లు, సమయం అంతా తన చేతుల్లోనే ఉన్నట్లు ఒక వింతైన నమ్మకం ఉండేది. ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే పనులు మొదలు పెడితే రవి మాత్రం సూర్యుడు నెత్తిమీదకొచ్చి కిరణాలు చర్మం మీద చురచుర మండుతుంటే కాని కళ్లు తెరిచేవాడు కాదు. తల్లి పార్వతమ్మ ఎన్నోసార్లు గిన్నెల చప్పుడు చేస్తూ తలుపులు తడుతూ లేపడానికి ప్రయత్నించేది. రే రవి, లేరా బాబు, పొద్దెక్కిపోయింది, నీ ఈడుపిల్లలంతా పొలాల్లో చెమట చుక్కలు చిందిస్తుంటే నువ్విలా గుర్రుపెట్టి నిద్రపోవడమేంట్రా అని బాధపడేది. దానికి రవి ఇచ్చే సమాధానం ఒక్కటే, అమ్మా, వాళ్లంతా తెలివి తక్కువ వాళ్లు, పొద్దున్నే వెళ్లి ఏం సాధిస్తారు, నేను లేచాక తక్కువ సమయంలోనే వాళ్లకంటే ఎక్కువ పనిచేస్తాను చూడు అనేవాడు. కాని ఆ లేచే సమయం ఎప్పుడూ వచ్చేది కాదు. ఒకరోజు ఉదయం ఎండ ముదురుతోంది. పక్షుల కిలకిల రావాళ్లు తగ్గిపోయి గాలిలో వేడి మొదలైంది. శివయ్య పొలం నుండి తిరిగొచ్చి చెమట తుడుచుకుంటూ రవిని పిలిచాడు. రవి అప్పటికి ఇప్పుడే నిద్రలేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్నాడు. రే రవి, మన పొలంలో గట్టు తెగి నీళ్లు వృధాగా పోతున్నాయిరా, వెంటనే వెళ్లి ఆ గట్టు కట్టకపోతే పంటంతా పాడైపోతుంది అన్నాడు శివయ్య ఆందోళనగా. రవి తలగోక్కుంటూ, సరేలే నాన్న, ఇప్పుడే గదా ఎండ మొదలైంది, కాసేపు ఆగి ఎండ తగ్గాక వెళ్లి చూస్తాన్లే అని చెప్పి మళ్లీ అరుగు మీద పడుకున్నాడు. శివయ్య నిట్టూరుస్తూ లోపలికి వెళ్లిపోయాడు. రవి మనసులో ఏముందంటే, సమయం చాలా ఉంది కదా, ఈ గట్టు పనికి ఎంతసేపు పడుతుంది, అరగంటలో చేసేయచ్చు అని తక్కువ అంచనా వేశాడు. అలా గంటలు గడిచిపోయాయి. మధ్యాహ్నం స్నేహితులొచ్చారు. వాళ్లతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశాడు. సాయంత్రం అయ్యేసరికి ఆకాశంలో ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్మేశాయి. పెనుగాలి మొదలైంది. భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. రవి కంగారుగా పొలానికి పరిగెట్టాడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెగిన గట్టుగుండా వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించి సగం పంటను ఊడ్చుకుపోయింది. శివయ్య పడ్డ కష్టమంతా నీళ్లపాలయింది. రవికి అప్పుడు కొంచెం బాధ అనిపించినా, అయినా వర్షం వస్తుందని నాకేం తెలుసు, అది నా తప్పు కాదు కదా అని తన తప్పును సమర్థించుకున్నాడు. ఈ సంఘటన రవి జీవితంలో ఒక హెచ్చరిక కావాల్సింది. కాని అతను దీన్ని కూడా తేలిగ్గా తీసుకున్నాడు. శివయ్య తన కొడుకు తీరు చూసి కుమిలిపోయేవాడు. ఊరి పెద్దలంతా శివయ్యను అడుగుతుండేవారు, ఏవండి శివయ్య గారు, మీ అబ్బాయికి పెళ్లి చేస్తే ఏమైనా బాధ్యత వస్తుందేమో చూడండి అని. కాని శివయ్యకు తెలుసు, తన కాళ్లమీద తాను నిలబడ్డం తెలియనివాడికి ఇంకొకరి బాధ్యత అప్పగిస్తే అది ఆ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేయడమే అని. కొన్ని రోజులు గడిచాయి. ఆ గ్రామానికి ఒక ముసలి సిద్ధాంతిగారొచ్చారు. ఆయన ముఖం మీద ఒక వింతైన తేజస్సుండేది. ఆయన దగ్గర ఒక పాతకాలపు ఇత్తడి గడియారం ఉండేది. అది సామాన్యమైన గడియారం కాదని, అందులో కాలదేవత శక్తులు ఉన్నాయని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఆ సిద్ధాంతిగారు ఊరి చివర ఉన్న పాడుబడిన శివాలయంలో బస చేశారు. రవికి ఈ విషయం తెలియగానే ఆ గడియారం ఉంటే తన పనులన్నీ సులభంగా అయిపోతాయని, తన బద్ధకాన్ని ఎవరూ కనిపెట్టలేరని అనుకున్నాడు. ఒకరోజు సాయంత్రం సిద్ధాంతిగారు చెరువుగట్టును కూర్చుని అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ ధ్యానం చేస్తుండగా రవి ఆయన దగ్గరకు వెళ్లాడు. స్వామి, నా జీవితంలో ఏదీ సమయానికి జరగడం లేదు. నా దగ్గర సమయం ఎప్పుడూ తక్కువగా ఉన్నట్టనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న ఆ మంత్రపు గడియారం నాకిస్తే నేను కాలాన్ని నా ఇష్టానుసారంగా వాడుకుంటాను అని అడిగాడు. సిద్ధాంతిగారు కళ్లు తెరిచి రవివైపు తీక్షణంగా చూశారు. ఆయన చూపుల్లో ఏదో నిగూఢమైన అర్థం ఉంది. నాయనా, కాలం ఎవరికీ బానిస కాదు, అది భగవంతుడిచ్చిన వరం. కాని నీ బద్ధకం చూస్తుంటే జాలివేస్తోంది. సరే, ఈ గడియారం తీసుకో. ఇందులో ఉన్న చిన్న మీటను నొక్కితే సమయం వేగంగా ముందుకు వెళుతుంది.
నీకు నచ్చని పనులు, కష్టమైన సమయాలు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ముందుకు జరిపేయచ్చు. కానీ గుర్తుంచుకో, కాలం ముందుకు వెళుతుంది తప్ప వెనక్కి రాదు. ఒక్క సెకండ్ కూడా నువ్వు వెనక్కి తిప్పలేవు అని హెచ్చరించి ఆ గడియారాన్ని రవి చేతిలో పెట్టారు. ఆ గడియారం ముట్టుకోగానే రవికి ఏదో తెలియని విద్యుత్తు శరీరంలో ప్రవహించినట్లు అనిపించింది. దాని టిక్ టిక్ శబ్దం గుండె చప్పుదులా వినబడుతోంది. రవి ఆ గడియారంతో పట్టుకుని గాలిలో తేలిపోయాడు. ఇంటికి వెళ్లగానే శివయ్య మళ్లీ ఏదో పని చెప్పాడు. రవికి ఆ పని చేయడం అస్సలిష్టం లేదు. వెంటనే గడియారంలోని మీటను నొక్కాడు. అంతే, ఒక్క క్షణంలో సాయంత్రం అయిపోయింది. పని చేయాల్సిన అవసరం లేకుండానే రోజు గడిచిపోయింది. రవికిది భలే అనిపించింది. ఇక అప్పట్నుండి రవికి నచ్చని ప్రతి విషయాన్ని వాయిదా వేయడానికి బదులు గడియారంతో సమయాన్ని ముందుకు జరిపేయడం మొదలుపెట్టాడు. శివయ్య తిడుతున్నప్పుడు సమయాన్ని ముందుకు జరిపేవాడు, పొలం పని ఉన్నప్పుడు ముందుకు జరిపేవాడు, ఎవరైనా పనడిగితే ముందుకు జరిపేవాడు. రవికి అస్సలు ప్రపంచం ఎలా నడుస్తోందో కూడా తెలియకుండా పోయింది. 1 నెల గడిచిందని అతను అనుకునేలోపే గడియారం వాడ్డం వల్ల నిజానికి 3 నెలలు గడిచిపోయాయి. అతనికి ఆకలి వేసినప్పుడు, నిద్ర వచ్చినప్పుడు మాత్రమే సాధారణంగా ఉండేవాడు. మిగతా సమయమంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో బ్రతికేస్తున్నాడు. రవికి తెలియకుండానే అతని చుట్టూ ఉన్న మనుషులు మారుతున్నారు. శివయ్య ముఖంలో ముడతలు పెరిగాయి. పార్వతమ్మ ఆరోగ్యం క్షీణించింది. కాని రవికి వేవీ పట్టడం లేదు. అతనికి తన సౌఖ్యం తప్ప ఏమీ కనిపించడం లేదు. కాలం అనే గొడ్డలి తన జీవిత మూలాలను నరుకుతోందని అతను గుర్తించలేకపోయాడు. ఒకరోజు రవికి నిద్రలేవగానే తన ఇల్లు చాలా నిశ్శబ్దంగా అనిపించింది. వంటింట్లో తన తల్లి పార్వతమ్మ వంట చేస్తున్న శబ్దం లేదు. వాకిట్లో తండ్రి శివయ్య దగ్గు వినిపించడం లేదు. ఆ రోజు చలి విపరీతంగా ఉంది. కిటికీలోంచి చూస్తే ఆకులు రాలిపోయి చెట్లు మోడుల్లా కనిపిస్తున్నాయి. రవి గదిలో నుండి బయటకు వచ్చి చూశాడు. ఇల్లంతా బూజుపట్టి ఉంది. గోడలు విరిగిపోయి ఉన్నాయి. వాకిట్లో పచ్చని మామిడి చెట్టు ఎండిపోయి ఉంది. రవి కంగారుగా బయటకు వచ్చి పొరుగువారిని అడిగాడు. అక్కడ అతనికి తెలిసిన ముఖాలు ఎవ్వరూ కనిపించడం లేదు. ఎవరో ఒక యువకుడు కనిపిస్తే, బాబూ, మా అమ్మానాన్న ఏరి, ఇల్లంతా ఇలా ఉందేంటి అని అడిగాడు. ఆ యువకుడు రవిని వింతగా చూసి, ఎవరు బాబు నువ్వు? శివయ్యగారు చనిపోయి 10 ఏళ్లవుతోంది. ఆయన భార్య పార్వతమ్మగారు కూడా ఆ బాధతో కొన్నాళ్లకే కన్నుమూసింది. ఆ ఇంట్లో ఉండే రవి అనే కుర్రాడు ఎటో వెళ్లిపోయాడు అని ఊరంతా అనుకున్నారు. ఇప్పుడు నువ్వొచ్చి వాళ్ల గురించి అడుగుతున్నావేంటి అన్నాడు. రవి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన చేతిలో ఉన్న గడియారం వైపు చూశాడు. తను కష్టాల నుండి తప్పించుకోవడానికి, బోర్ కొట్టే పనుల నుండి తప్పించుకోవడానికి సమయాన్ని ముందుకు జరుపుతూ పోవడం వల్ల తన తల్లిదండ్రుల చివరి రోజులను కూడా తను చూడలేకపోయాడు. 10 ఏళ్ల కాలాన్ని తను కేవలం కొన్ని గంటల్లో లేదా రోజుల్లో గడిపేశాడు. తన యవ్వనమంతా ఆ గడియారం మీట నొక్కడంలోనే గడిచిపోయింది. గడియారం వల్ల అతను పని నుండి తప్పించుకున్నాడు గాని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే మనుషులను కోల్పోయాడు. రవి పిచ్చివాడిలా సిద్ధాంతిగారి కోసం వెతికాడు. ఆ పాత శివాలయం దగ్గరకు వెళితే అక్కడ ఒక శిలాఫలకం ఉంది. సిద్ధాంతిగారు ఎప్పుడో పరమపదించారని దానిమీద ఉంది. రవికి దిక్కుతోచలేదు. ఆ గడియారాన్ని వెనక్కి తిప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు. గడియారం ముల్లులను వెనక్కి లాగడానికి వేళ్లు తెగేలా ప్రయత్నించాడు. కాని సిద్ధాంతిగారు చెప్పిన మాట నిజమైంది. కాలం వెనక్కి రాదు. రవికి తన గతం గుర్తొచ్చింది. చిన్నప్పుడు తండ్రి తనను భుజాల మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పిన రోజులు, అమ్మ గోరుముద్దలు తినిపించిన రోజులు, అవన్నీ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలుగా కూడా మిగలలేదు. ఎందుకంటే ఆ జ్ఞాపకాలను అతను గడియారంతో తుడిచేసుకున్నాడు. ఏడుస్తూ తన పాడుబడిన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న తన తండ్రి పాత ఫోటో దుమ్ముపట్టి ఉంది. దాన్ని తుడుస్తూ రవి భోరున విలపించాడు. నాన్నా, నన్ను క్షమించు. సమయం విలువ తెలియక నీ ప్రేమను, అమ్మ మమకారాన్ని దూరం చేసుకున్నాను. ఈ ప్రపంచంలో అతిపెద్ద శత్రువు సోమరితనమని నాకు ఇప్పుడు తెలిసింది అని తల బాదుకున్నాడు. రవి ఇప్పుడు ఒంటరివాడు. అతనికి తోడుగా ఉన్నది కేవలం ఆ ముక్కలైన గడియారం మరియు అపారమైన బాధ మాత్రమే. కొన్ని రోజులు రవికి పిచ్చి పట్టినట్లు అయింది. ఊరి జనాలు అతన్ని చూసి జాలిపడేవారు. కాని రవిలో ఒక గట్టి నిర్ణయం మొదలైంది. గడిచిపోయిన కాలాన్ని ఎలాగో వెనక్కి తీసుకురాలేను, కాని మిగిలి ఉన్న కాలాన్నైనా సరిగ్గా వాడుకోవాలి అని అనుకున్నాడు. ఆ పాడుబడిన ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. తన చేతులతోనే రాళ్లను ఎత్తాడు. గోడలకు సున్నం వేశాడు. ఒకప్పుడు చిన్న పని చేయడానికి బద్ధకించిన రవి ఇప్పుడు గంటల తరబడి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాడు. గడియారం లేదు కదా, ప్రతి నిమిషం అతనికి భారంగా కాని అర్థవంతంగా అనిపించింది. చెమట చుక్కలు నేలమీద పడుతుంటే అతనికి ఒక రకమైన తృప్తి కలిగింది. తన తండ్రి పొలానికి వెళ్లాడు. అది అప్పటికే అడవిలా మారిపోయింది. దాన్ని చదును చేయడానికి రవికి ఏళ్ల సమయం పట్టింది. కాని అతను వదలలేదు.
రేపు చేద్దాంలే అనే మాటను తన నోటి నుండి రాకుండా చూసుకున్నాడు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే పొలంలో ఉండేవాడు. చుట్టుపక్కల రైతులు రవిని చూసి ఆశ్చర్యపోయేవారు. వీడు ఆరవేనా, ఇంత మార్పు ఎలా సాధ్యం అని అనుకునేవారు. రవికి ఇప్పుడు వయసు పైబడింది, జుట్టు నెరిసింది, నడుము వంగింది. కాని అతని కళ్లలో ఒక వింతైన మెరుపు ఉంది. ఊరిలోని చిన్నపిల్లలందరూ సాయంత్రం వేళ రవి దగ్గరకు వచ్చి కథలు చెప్పమని అడిగేవారు. రవి వాళ్లకు తన జీవిత కథనే పాఠంగా చెప్పేవాడు. పిల్లలు, నా వైపు చూడండి, నేను ఒకప్పుడు మీలాగే ఉండేవాణ్ణి. నా చేతుల్లో అద్భుతమైన శక్తి ఉందని భ్రమించాను. కాని అసలైన శక్తి మన చేతల్లో, మన కష్టంలో ఉంది. సమయమనేది ఒక మండుతున్న దీపంలాంటిది. అది వెలుగిస్తున్నప్పుడే మనం దారిని చూసుకోవాలి. అది ఆరిపోయాక చీకటిలో వెతకడం వల్ల లాభం లేదు. మీరు ఈరోజు చెయ్యాల్సిన హోంవర్క్ ఈరోజే చెయ్యండి. ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజే నేర్చుకోండి. రేపు అనేది ఒక మరీచిక, అది ఎప్పటికీ రాదు అని బోధించేవాడు. రవి మాటలు విన్న పిల్లలు క్రమశిక్షణతో పెరగడం మొదలుపెట్టారు. ఆ గ్రామంలో సోమరితనమనేది మచ్చుకైనా కనిపించకుండా పోయింది. రవి మల్లెపల్లి గ్రామానికి ఒక గొప్ప గురువుగా మారిపోయాడు. తన తండ్రి శివయ్య పేరు మీద ఒక పాఠశాలను, ఒక వైద్యస్థానాన్ని కట్టించాడు. తన కష్టార్జితంతో ఆ ఊరి రూపురేఖలను మార్చేశాడు. ఒకరోజు రవి తన ఇంటి అరుగుమీద కూర్చుని అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తున్నాడు. ఇప్పుడతనికి భయం లేదు. ఎందుకంటే అతను తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సమయంలో అతనికి మళ్లీ ఆ సిద్ధాంతిగారు కనిపించినట్లు అనిపించింది. సిద్ధాంతిగారు నవ్వుతూ, నాయనా రవి, ఇప్పుడు నీకు సమయం విలువ తెలిసిందా అని అడిగినట్లు అనిపించింది. రవి కళ్లు మూసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించాడు. అవును స్వామి, సమయమంటే కేవలం గడియారంలో తిరిగే ముళ్ళులు కాదని, అది మన జీవిత ప్రవాహమని తెలుసుకున్నాను అని సమాధానం చెప్పుకున్నాడు. ఆ రాత్రి రవి ప్రశాంతంగా కన్నుమూశాడు. అతను చనిపోయినా అతను నేర్పిన పాఠం మాత్రం ఆ ఊరిలో ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉంది. మల్లెపల్లి గ్రామం ఇప్పుడు సమయపాలనకు, కష్టానికి మారుపేరుగా నిలిచింది. రవి కథను విన్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సమయాన్ని వృధా చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ సుదీర్ఘ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప నీతి ఏమిటంటే, సమయమనేది ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైనది మరియు ఖరీదైనది. మనం సమయాన్ని వృధా చేస్తే కాలం మనల్ని వృధా చేస్తుంది. వాయిదా వేయడమనేది మన ఎదుగుదలను మనమే అడ్డుకోవడం. ఒక్కసారి జారిపోయిన మాట, ఒక్కసారి గడిచిపోయిన కాలం తిరిగి రావు. ధనవంతుడికైనా పేదవాడికైనా ప్రకృతి ఇచ్చే ఏకైక సమానమైన ఆస్తి రోజుకు 24 గంటలు మాత్రమే. దాన్ని ఎలా వాడుకుంటామో అనే దానిపైనే మన విజయం, వైఫల్యం ఆధారపడి ఉంటాయి. బద్ధకాన్ని వదిలి సమయాన్ని ప్రేమిస్తూ ప్రతి క్షణాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకున్నప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుంది. కాలాన్ని కాపాడేవాడిని కాలమే కాపాడుతుంది. అందుకే ఈ క్షణమే మీ జీవితాన్ని మార్చుకోవడానికి సరైన సమయం. రేపటి వరకు వేచి చూడకండి.